ముందుగా మురళి గారు చెప్పండి, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిన తీరు, మళ్ళీ ఇవాళ పెరిగిన వైనం, పత్రికల్లో వస్తున్న కవరేజీ, నిన్న వైసీపీ వారి ఆందోళన పర్యవసానం, వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? సార్, ఒక విషయాన్ని ఇక్కడ మనం పూర్తిగా గమనంలో పెట్టుకోవాలి. నేను దీనికి అనుసంధానంగా 1-2 అంశాలు కూడా చెప్తాను, ఈ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలతో సహా. ఇక్కడ ఒకటి, అంతర్జాతీయ పరిణామాల్లో కొన్ని మార్పులు వచ్చాయి, యుద్ధము ఈ కారణాలు ఇచ్చారు అనేది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. అంతకు పూర్వం ఏ యుద్ధం లేనటువంటిప్పుడు ధరలు బాగా తక్కువగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఇవ్వలేదు, కంపెనీలు చాలా పెద్ద ఎత్తున లాభాలు పొందాయి. అమెరికాతో వచ్చినటువంటి ఘర్షణలు లేదా ఇతరత్ర కారణాల రీత్యా భారతదేశం ఈ రోజు రష్యా నుంచి కొనుగోలు చేయకుండా వెనిజులా దగ్గర కొనుక్కోండి అని చెప్పిన కారణంగా 716 కోట్ల రూపాయల నష్టం ప్రతిరోజు జరుగుతాం. ఈ రోజు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ రోజుకు 1000 కోట్ల నష్టం జరుగుతూ ఉంది అని చెప్పి మాట్లాడుతాను, లేదా 1,00,000 కోట్లు పోతుందా, ఇంకోట రకరకాలు చేస్తున్నారు. ఇది ఒక అంశం అయితే, ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వాటిల్లో కేంద్ర ప్రభుత్వం బాధలు లేదా అంతర్జాతీయ పరిస్థితులు ఇవన్నీ కష్టాలు మొదలైన తర్వాత భారాలన్నీ అల్టిమేట్ గా మళ్ళీ సాధారణమైనటువంటి ప్రజల మీద వాళ్ళ జేబులకు చిక్కుపడే కార్యక్రమంగా మారిపోతాను. రాష్ట్రాలు బాధ్యతగా ఉన్నాయా, కేంద్రం బాధ్యతగా అంటే ఇరువురు ఏం బాధ్యతగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్, మన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అనే విషయాన్ని ఈ పాయింట్ లో మాత్రం చెప్పట్లేదు ఎవరు. ఈ పాయింట్ లో ఇట్లాంటి పాయింట్లో చెప్పరు. తగ్గుదల లేకపోతే కష్టాలు తగ్గించినప్పుడు ధరలు పెరిగిపోయినాయి. ఇప్పుడు ద్రవ్యోల్బణం తీరు విపరీతంగా పెరిగిపోయింది, వేతనాలు ఏం పెరగడం లేదు, సౌకర్యాలు తగ్గుతున్నాయి, అన్ని రకాల భారాలు ప్రజల మీద విపరీతంగా పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ భారాల తగ్గింపుకి ఏం చేయాలన్నటువంటి చర్చ కంటే కూడా పొదుపు మాత్రం అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఏదో చేస్తారు, దానికి ఆ మిగిలిన రాష్ట్రాల్లో అసలు స్పందించడం కూడా స్పందించవు, లేదా మిగిలిన వాళ్ళు ఏం చేయాలనేది కూడా చర్చించరు. వెంటనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన కాన్వాయ్ను తగ్గించేసినట్టుగా పవన్ కళ్యాణ్ తగ్గించేసి, ఈ రోజు ఒక మంత్రి గారు అయితే 3 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ వెళ్లి రైల్లో వచ్చారని చెప్పి దాన్ని ఆదర్శంగా ప్రజలందరికీ చూపించి మీరందరూ పొదుపు చేయండి. ఎవరు పొదుపు చేయాలి? పొదుపుకు జనం దగ్గర ఉంటే కదా. సమస్య ఏంటంటే ఏదో జనం దగ్గర డబ్బులు ఎక్కువైపోయి పొదుపు చేయాలనా, లేదనంటే జనం తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకి పొదుపు మాత్రం ఏమి ప్రయోజనం నాకు అర్థం కాదు. ఇక్కడ అన్నిటికంటే కీలకమైన, నేను ఇంత ముందు చెప్పాను చూడండి, దానికి లింక్ గా కొన్ని విషయాలు కాదు, మీరు ఈ పాయింట్ చెప్పారు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఈ దృష్టి తీసుకొస్తాను మురళి గారు. మరి సోషల్ మీడియాలో వచ్చింది, ఇది ఎంతవరకు కరెక్టో కాదో నాకు తెలియదు కానీ బట్ ఇంట్రెస్టింగ్, సరదాగా ఉంది. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు, ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఇంధనం ఆదాలో భాగంగా సైకిల్ మీద తిరుగుతున్న ఒక ఎమ్మెల్యే గారు అని సోషల్ మీడియాలో ఊదరగొట్టి ఇవాళ ఒక కార్యక్రమంలో భాగంగా మేము కూడా వెళ్ళాం. అక్కడ ఆయన ఒక కారులో వాళ్ళ అబ్బాయి, ఒకే కారులో ఎమ్మెల్యే గారి భార్య గారు, ఇంకొకరు కారులో వచ్చారు. మొత్తం 3 ఫార్చ్యూనర్ కార్లు వాడారు. అలా రాగానే సైకిల్ ఈ పోస్ట్ గుర్తుకొచ్చి ఏం చేయాలో అర్థం కాలేదంటూ ఒక ఆయన ఎవరో చమత్కారంగా వచ్చే 3 ఫార్చ్యూనర్ కార్లు వచ్చారంట, ఆయన మాత్రం సైకిల్ మీద కొంతసేపు నడిపారంట. మరి ఎవరో పేరు తెలియదు, చెప్పలేదు. సో ఇట్లా నడుస్తూ ఉంటాయి ఈ వ్యవహారాలు. మురళి గారు, నేను అనడం కూడా అదే సార్, ఇవన్నీ వేషాలు వేయకూడదు. నాయకత్వ స్థానాల్లో ఉండేవాళ్ళు, అందులో మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని మోసపూరితంగా తాము నీతిగా ఉన్నాము అని చెప్పడం కోసం ఇట్లాంటి వ్యవహారాలు నడపకూడదు అనేది నేను సూటిగా చెప్పాను. నిజంగానే పొదుపు చేస్తా ఉన్నారా ప్రభుత్వాలు? ఈ రోజు ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తున్నాయి. మునుపు మీరు ప్రస్తావన చేశారు, విద్యుత్ బస్సులకు సంబంధించిన దాంట్లో మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టి పూనా కంపెనీకి అమ్మేస్తున్నారు. దాంట్లో ఉన్న సారాంశం అది. మంగంపేట బైరటీస్, ఇక్కడ కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మంత్రి శాసన మండలి సమావేశంలో చెప్పాడు, మైనింగ్ లో 25,000 కోట్ల అవినీతి జరిగిందని. ఏమన్నా మార్పులు జరిగినాయా? లేదు. గతానికి ఇప్పటికి ఏమన్నా మార్పులు జరిగినాయా అని చెప్పి చూస్తే మొత్తం 2 ఏళ్లలో పూర్తిగా అదృశ్యమయ్యే పరిస్థితి వస్తుంది. ఒక నియోజకవర్గం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడే పరిస్థితి కళ్ళెదురుగా కనిపిస్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే మైనింగ్, ఇసుక లేదా ఇతరత్ర అనేక వాటిల్లో ఈ రోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి పద్ధతి, ఎవరైతే కాపాడుతామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు, ఎవరైతే భిన్నమైనటువంటి పరిపాలన చేస్తామని చెప్పారు, అక్కడ ఉన్నటువంటి కంపెనీలకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొని వచ్చి గతంలో ఉన్నటువంటి పరిస్థితులను స్థానికులకు ద్రోహం చేస్తున్నారు.
నిర్వాసితులకు ద్రోహం చేస్తున్నారు, మిల్లుల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులకు ద్రోహం చేస్తున్నారు. కానీ ప్రజలకు ఏమని చెప్తున్నారు? మీరు పొదుపు పాటించండి, మీరు ఖర్చులు తగ్గించుకోండి, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ప్రభుత్వం ఏమో విచ్చలవిడిగా సహజ వనరుల్ని సంపదల్ని ధ్వంసం చేసే కార్యక్రమానికి మీరు చేస్తారు. మరోవైపున ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అన్ని రకాల నిర్బంధాలని ప్రయోగిస్తారు. నేను ఒక ఉదాహరణ చెప్తాను సార్. తిరుపతిలో 625 రోజులుగా శ్రీవారి మెట్టి చిరు వ్యాపారులు 30 కుటుంబాలు నిరసన దీక్షలు టిటిడి పరిపాలన భవనం దగ్గర చేస్తున్నారు. నిన్నటికి ఇక్కడ స్విమ్స్ కార్మికులు కంటిన్యూగా 100 రోజులుగా వాళ్ళు ఎర్రటి ఎండల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. 800 మంది కార్మికులు. మంగంపేటతో నేను ఇంతకుముందు ప్రస్తావన చేశాను. కనీసం మాట్లాడడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరింపులకు చేస్తాం. 30 యాక్ట్ పెట్టారు. ఈ రోజు సంబంధం లేనటువంటి అధికారులంతా కూడా రకరకాల ఇవన్నీ కూడా ఆదేశాలు పంపించి ఇక్కడ కూడా తిరగడానికి లేదు, వీల్లేదు అని చెప్పి ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రజలు చెప్తుంటే, లేదా బాధితులు చెప్తుంటే, నిర్వాసితులు చెప్తుంటే వినే పరిస్థితి కూడా లేకపోగా వీళ్ళు నీతి సూత్రాలు చెప్పడం అనేది ఏ రకమైనటువంటి న్యాయం నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. ఇక్కడ పాయింట్ చెప్పండి. ఓకే, జనరల్ ఇష్యూస్ చాలా మాట్లాడారు, బాగుంది. ఇక నా పాయింట్ ఏంటంటే, లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మేము రాగానే పెట్రోల్ ధరలు తగ్గిస్తాము, వ్యాట్ తగ్గిస్తాము, ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉందని వాదించారు కదా, ప్రచారం చేశారు కదా కంపారిటివ్గా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉన్నట్లా లేనట్లా? 100కి 100 ఉంటుంది కదా సార్. గతం ఇప్పుడు నేను అనేది అదే, ఎన్నికలకు ముందే ఏం చెప్పారు, ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు, కార్యాచరణ ఎట్లా ఉందనేది. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు వచ్చేసి మేము పూర్తిగా వ్యాట్ తగ్గిస్తున్నాము, గత ఎన్నికలకు ముందు చెప్పారు కదా. ఇదే లోకేష్ గారు కర్ణాటకలో కుప్పం మీదుగా వచ్చేటప్పుడు ఆయన చూపించి చెప్పాడు, ఆంధ్ర రాష్ట్రానికి కర్ణాటకకి ఎంత ఉంది. ఈ రోజు కర్ణాటక అంటే తక్కువ, లేదా కర్ణాటకతో సమానంగా కనీసం ఇస్తే మీరు చెప్పిన వాటికి వాల్యూ ఉంటుంది. అది కాకుండా వచ్చిండే మంచిదిరా అని చెప్పేసి పెరుగుదలంతా కూడా దాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా మార్చుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది తప్ప భిన్నమైనటువంటిది ఏమీ లేదు. ఆ రోజు చెప్పినటువంటి మాటకి ఈ రోజు అమలు చేస్తున్నటువంటి దానికి తేడా ఏమీ లేనటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు అనిపిస్తున్న. ప్రజల మీద భారాలు వేయడానికి ఉత్సాహం తప్ప పరిష్కరించడానికి లేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఓకే. ఏంటి మీ ఆందోళనలన్నీ సక్సెస్ఫుల్గా జరిగినాయా? జనంలో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇవాళ మళ్ళీ రూపాయి పెరిగింది, ఎంత జన ఆందోళన ఉన్నప్పటికీ కూడా. సో మరి రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నెరవేర్చుకుంటుందని ఆశిస్తున్నారా? సార్, ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదు ఇక్కడ నడుస్తామంది, ఎన్డీఏ ప్రభుత్వం. అవును, అంటే డబుల్ ఇంజన్, త్రిబుల్ ఇంజన్. డబుల్ ఇంజన్, సరే వాళ్ళు డబుల్ ఇంజన్ అంటారు కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ పెద్ద లెక్కలో తీసుకోరు కాబట్టి డబుల్ ఇంజన్ అని అంటారు. సరే, డబుల్ ఇంజన్ సర్కార్లో దంచుడు లాగా ఉంది ఇప్పుడు పరిస్థితి చూస్తే. ఇప్పుడు ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి ఇదే ఎన్డీఏ రాష్ట్రాల్లోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దానికి కంపేర్ చేసి చూస్తే 16 రూపాయలు డిఫరెన్స్ ఉంది ఒక లీటర్కి. పెట్రోల్ మీకు గుజరాత్లో 97 రూపాయలు, ఉత్తరాఖండ్లో 97 రూపాయలు, సరే ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో 96 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో 113 రూపాయలు ఉంది. ఇప్పుడు మళ్ళీ పెరిగిన రూపాయలు వేస్తే 114 రూపాయలు, అంటే దాదాపు 17 రూపాయలు ఆ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే 16 రూపాయలు ఎక్కువ ఉంది. మరి తగ్గించాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 4 రూపాయలు అనేది అదనంగా వేశారు. అంతకుముందు 2014 అమరావతి ట్యాక్స్ అమరావతి ట్యాక్స్ రూపంలో 4 రూపాయలు వేశారు. జగన్ గారు వచ్చిన ఇంకో రూపాయి, జగన్ గారు రోడ్లకు సంబంధించి కేవలం 1 రూపాయి. జగన్ గారు 5 సంవత్సరాల టర్మ్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున పెంచింది కేవలం 1 రూపాయి మాత్రమే. మరి ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కలిసి ఉన్నారు. రెండోది, వీళ్ళు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, ఏమని తగ్గించేస్తాం మేము వస్తే తగ్గించేస్తాం. ఇప్పుడు సరే తగ్గించలా, మీరు 2 సంవత్సరాలు రూపాయి తగ్గించలా. ఇప్పుడు 3 రూపాయలు అదనంగా ప్లస్ ఇవాళ 1 రూపాయి, 4 రూపాయలు అదనంగా పడింది. మరి ఆ 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి కదా. ఇక్కడ ఆగుద్దని ఏం లేదంటే వచ్చే రోజుల్లో ఇంకా పిల్లల కంటే 30,000 ఇస్తాము, 40,000 ఇస్తాం, 50,000 ఇస్తాం అన్నప్పుడు అంతేందుకు 3 రూపాయలు 4 రూపాయలు తగ్గించలేని పరిస్థితుల్లో మీరు ఇస్తామని ఎట్లా హామీ ఇస్తున్నారు? అవును, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేసింది, దీన్ని మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున భరిస్తున్నాం అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? అట్లా మీకు గుర్తుందా, రాజశేఖర రెడ్డి గారు ఒకసారి గ్యాస్ రేట్లు 50 రూపాయలు మేము స్టేట్ గవర్నమెంటే భరిస్తుందని చెప్పి ఆయన పెంచిన దాన్ని స్టేట్ గవర్నమెంట్ భరిస్తామని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నది డబుల్ ఇంజన్ సర్కార్లో అన్నప్పుడు మరి దీనికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉంటుంది. మరి మోడీ గారికి మీరు బాగా సలహాలు ఇస్తారు కదా, మరి చెప్పొచ్చు కదా ఇటు పెంచొద్దండి అని చెప్పి. లేదు పెంచినా మేము రాష్ట్ర ప్రభుత్వాల తరపున మేము తీసుకుంటామని ఎందుకు చెప్పట్లా? విపరీతంగా సార్ ఈరోజు ప్రజల మీద ఈ పెట్రోల్ డీజిల్ వల్ల అన్ని రేట్లు పెరుగుతాయి. ఓ పక్క గ్యాస్ వల్ల పెరిగినాయి, ఇంకోటి పెట్రోల్ డీజిల్, మళ్ళీ రేపొద్దున ఈ ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఎరువుల మీద పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎరువుల ధరలు కూడా పెరిగినాయి, ఎరువుల ధరలు పెరిగినాయి,
డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి. ఇంకా ఎలా బతుకుతారు? హోటల్లో తినుబండారాల రేట్లు పెరిగినాయి. ఇప్పుడు అంతకుముందు ఇడ్లీ, రోడ్ల మీద ఇడ్లీ ఏదైతే టిఫిన్ బండ్ల దగ్గర 30 రూపాయలకు దొరికేది ఈరోజు 40 రూపాయలు 50 రూపాయలకి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ ఎవరు భరించాలి? సామాన్యుడు భరించాలి. మీరు ఏమైనా సామాన్యుడికి నెలలో ఏమన్నా డబ్బులు ఇస్తున్నారంటే ఓ పక్క ఉన్న పథకాలు తీస్తారు, అదనంగా భారం. ఆంధ్రప్రదేశ్లో అయితే విద్యుత్ భారం కూడా పెరిగింది. విద్యుత్ భారం, పెట్రోల్ భారం, డీజిల్ భారం, ఏదైతే నిత్యావసర వస్తువులు పెరిగినాయి, ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు పెరిగినాయి. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే నోరు మెదపకుండా మీరేదో పెంచారు. ఎవరు పెంచారు? అది మేము ఎన్డీఏలో ఉన్నామా? కేంద్ర ప్రభుత్వం పెంచిందని కేంద్ర ప్రభుత్వం మీరున్నారు. మీరు లేకపోతే ఈరోజు మీరు గట్టిగా డిమాండ్ చేస్తే మీరు ఆగిపోయేది కదా. ఎందుకంటే మీరను నితీష్ కుమార్ లేకపోతే లేదు కదా ఈరోజు. మరి ఎందుకు డిమాండ్ చేయట్లేదు? సో సరే డిమాండ్ చేయకపోగా మరి మీరు అంతకుముందు 4 రూపాయలు పెంచింది ఏదైతే ఉందో అదన్నా వచ్చింది తగ్గించారంటే అది లేనటువంటి పరిస్థితి. సో ఈరోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఇంకా పెరుగుతున్నాయి అనేది వాస్తవం. మీరు అన్నట్టు వారానికి ₹1 ₹2 పెంచుతూ 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఇంకా అదనంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఖచ్చితంగా తగ్గించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్తారు. పాయింట్ నెంబర్ 1. 2, ఇప్పుడు ఏదైతే వీళ్ళు పొదుపు చేయాలంటున్నారు కదా సార్, చిన్నది చెబుతారు. రామానాయుడు అనేటటువంటి వ్యక్తి మంత్రిగా విజయవాడ నుంచి ఉండవెల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి సైకిల్ మీద వెళ్ళాడు. సైకిల్ మీద వెళ్ళినందుకు అయిన ఖర్చు కారులో వెళ్ళే కంటే 10 అయింది. ఎందుకైందో నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళు వాడే కారు ఫార్చునరో ఇన్నోవానో ఉంటుంది. అది 1 లీటర్ డీజిల్ కొట్టిస్తే అది 10 కిలోమీటర్లు మినిమం వస్తుంది. అంటే విజయవాడ టు ఉండవల్లి 10 కిలోమీటర్లు కూడా లేదు. సరే 10 కిలోమీటర్లు వేసుకున్నా వెళ్ళేటప్పుడు ₹100 డీజిల్కి, వచ్చేటప్పుడు ₹100 డీజిల్కి అయ్యింది. అదే ఇప్పుడు ఈయన సైకిల్ మీద వెళ్తే డ్రోన్ దేని మీద వెళ్ళాడు? డ్రోన్ సైకిల్ మీద వెళ్ళి డ్రోన్లు తీయలేడుగా. అతను కారులోనే ఎక్కడ వెళ్ళి డ్రోన్ విజువల్ తీయాలి కదా. ఫోటోలు తీయించడం కోసం ఫోటోలు సార్. ఇప్పుడు ఆయన వీడియోలను ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? డ్రోన్ తో తీసినట్టు వచ్చినాయి. లేదా ముందు వెహికల్ మీద ఎవరైనా వెళ్తా తీయాలి. సో ఆ వెహికల్ ఖర్చు మళ్ళీ సెక్యూరిటీ ఇంట్లో కూర్చోరుగా. నేను ఒక్కడే వెళ్తుంటే వాళ్ళే సైకిల్ మీద వెళ్ళలేదు కదా, వాళ్ళు కారులోనే వెళ్ళాలి, వాళ్ళకి ఎక్కడ ఫాలో అవుతా. మరి ఈ ఖర్చు అంతా దానికంటే అదనంగా అయినట్టు కదా. అందుకని ఈ డ్రామాలు ఆపి ప్రజలకు మంచి చేసే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకు అదే కాదు, ఈవెన్ మోడీ గారు కూడా ఆ సభతరు అంత ఆయన తెలుసు కదా పెట్రోల్ పరిస్థితులు ఉందని, మరి అన్ని లక్షల మందిని ఎందుకు జనాన్ని పోగు చేయాలి? అట్లాగే పుట్టపర్తిలో చంద్రబాబు గారు, రాజ్నాథ్ సింగ్ వచ్చి ఓ పక్క పొదుపు అంటారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకెళ్లారు. 3 ప్రత్యేక అక్కడ చేసి 100 బస్సుల్లో జనాన్ని పోగు చేశారు. 100 బస్సులు. ఒకటి పుట్టపర్తిలో మనం వాళ్ళ మీటింగ్ కి రాజ్నాథ్ సింగ్ స్పెషల్ విమానం, ప్రత్యేక విమానం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక విమానం, నారా లోకేష్ ప్రత్యేక విమానం, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హెలికాప్టర్. అంటే ఒక మీటింగ్ కి 3 విమానాలు, ఒక హెలికాప్టర్, 100 బస్సులు. ముందు రోజు ఏం స్టేట్మెంట్? పొదుపు చేయాలి మనం. నేను 10 కార్లు 4 కార్లు తగ్గించుకుంటున్నా, మీరు కూడా పొదుపు చేయండి. దీన్ని పొదుపు అంటారు. 3 విమానాలు, ఒక హెలికాప్టర్, 100 బస్సులు పెడితే దీన్ని పొదుపు అంటారంటే పోనీ నాయకుడు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి నలుగురు ఒకటే ఫ్లైట్ లో వెళ్తే ఢిల్లీ నుంచి వచ్చేది వీళ్ళు అది కాదు. అది వీళ్ళు చెప్పడం అనవసరంగా చెబుతున్నారు తప్పితే వెళ్ళొచ్చు. కానీ అక్కడ జనాన్ని పోగు చేయడానికి 100 బస్సులు పెట్టడం తప్పు కదా, అట్లా చేయకూడదు కదా అనేది మా బోటి వాళ్ళని చెబుతాం. సరే మీరు రాజకీయ మీటింగ్ లోనే పొదుపు అన్నప్పుడు మీటింగ్ పెట్టి పొదుపు అని చెప్పారు. పొదుపు అంటే ఎట్లారా బాబు అనిపిస్తుంది కదా. రైట్. సాయి మోహన్ గారు చెన్నై నుంచి.